ఈరోజు మైదుకూరు మున్సిపాలిటీలో విజయనగర కాలనీలో కాంక్రీట్ రోడ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మైదుకూరు మున్సిపాలిటీకి 8 కోట్ల రూపాయల డబ్బులు ఆల్రెడీ అకామిడేషన్ అయింది. దానిలో 100 వర్క్లు టెండర్ పిలవడం జరిగింది. అది సుమారుగా ఇప్పుడు ఇది 10వది వర్క్ స్టార్ట్ అయింది. 10 వర్క్లు స్టార్ట్ అయింది. ఇంకా తొందరలో అన్ని వర్క్లు స్టార్ట్ అవుతాయి కంప్లీట్. దాని భాగంగా ఈరోజు ఒకటి స్టార్ట్ చేసి ఈరోజు 3 వర్క్లు ఉన్నాయి. 3 వర్క్లు కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా 8 కోట్ల డబ్బులు వచ్చింది. 100 టెండర్లు 100 రోడ్లు శాంక్షన్ అయ్యి టెండర్లు పిలవడం జరిగింది. ఇంకొక 2 కోట్లు ఉన్నాయి. ఆ 2 కోట్లు కూడా తొందరలో శాంక్షన్ చేసి అవి కూడా టెండర్ పిలుస్తాం. టోటల్ 10 కోట్ల రూపాయలు రోడ్లకే రావడం జరిగింది. అది తెప్పించి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసానికి అభివృద్ధి పథకంలో ముందుకు పోవాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకా ఇది కాకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో మన మైదుకూరుకు వచ్చారు. మైదుకూరు భాగంలో ఆ రోజు ఒక 220 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పారు. దాంట్లో సుమారు 99 కోట్లు ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ సమస్య, అది ఒకటి. ఆ తర్వాత 120 కోట్లు రోడ్లకు, డ్రైనేజీకి, సీసీ బీటీ రోడ్లకు అన్ని ఇవ్వడం జరిగింది. దాని మూలంగా ఆల్రెడీ గవర్నమెంట్లో ప్రపోజల్స్ ఉంది. మొన్ననే ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోయి నేను మాట్లాడితే ఫండ్స్ చూసుకొని రిలీజ్ చేస్తామని చెప్పారు. మాకు ఫండ్స్ కాదు కావాల్సింది. మాకు ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు. హామీ పక్కన ఇమ్మీడియట్గా మాకు శాంక్షన్ చేసి మా మైదుకూరుని అభివృద్ధి చేయాలని చెప్పి కోవడం జరిగింది. దాంట్లో ప్రాసెస్లో ఉంది. ఈరోజు వర్క్ చేసిన తర్వాత ఈరోజు వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్లో క్వాలిటీ వర్క్ ఆఫ్ వర్క్ కూడా కింద జిఎస్పి డబ్ల్యూఎం వేసాం, పైన బీటీ కాంక్రీట్ రోడ్ వేసాం. మంచి క్వాలిటీ వర్క్. ఇటువంటి క్వాలిటీ వర్క్ చేస్తే 20 సంవత్సరాల రోడ్డు ఎక్కడ డ్యామేజ్ కూడా కాదు. ఎందుకంటే నేను కూడా కాంట్రాక్టర్నే. ఆ క్వాలిటీ వర్క్ ఏ రకం ఉందని మాకు తెలుసు కాబట్టి చాలా బాగుంది. చాలా ఇంజనీర్స్ కానీ బాగా క్వాలిటీ సిస్టమేటిక్ కాంట్రాక్టర్ ఇక్కడ ఆకుల కృష్ణ స్టార్ట్ చేసిండు. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా బాగా క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. దానిలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకా విషయం వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ మన అభివృద్ధి మా ఆలోచన ఏంటంటే మమ్మల్ని ప్రజలు గెలిపించారు. రాజకీయాలు ఉంటాయో పోతాయో అది పక్కన పెట్టండి. రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయం కోసం మనం గెలిపించిన తర్వాత ప్రజలకు చేయాలని ఆకాంక్ష ఆలోచన నాకుంది. ఆ బాటలోనే మేము ముందుకు పోతున్నాం. ఎక్కడ కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాల ఆలోచనతో ప్రతి ఊళ్ళో డెవలప్ చేయాలా. ఇదే మైదుకూరు మున్సిపాలిటీలో చూస్తే నేను చెప్పాల్సిన అవసరం లే, ప్రజలే తెలుసు ఏం అభివృద్ధి జరుగుతుంది ఏం కథ అనేది. ఫస్ట్ మైదుకూరులో సెంట్రల్ వచ్చిన దశమే తల పైకి ఎత్తుకొని దండం పెడతాను ప్రతి ఒక్కరు. అంటే ఎందుకు మన మైదుకూరు ఎక్కడుందని అందరికీ తెలియజేయడానికి జాతీయ పతాకం. ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది నాయకులు ఉన్నా కూడా దీన్ని అభివృద్ధి చేయలే. ఖచ్చితంగా నేను వచ్చిన తక్షణమే మన మైదుకూరుకు ఒక గుర్తింపు రావాలి అని చెప్పి మన నాయకులకు చెప్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేసి ఇమీడియట్ దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు చూస్తా అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి. అదే రకంగా మన ఎన్టీ రామారావు విగ్రహం ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ 83 నుంచి వచ్చిన మన నియోజకవర్గంలో ఎక్కడ ఎన్టీ రామారావు విగ్రహం లేదు. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యే గెలిచినారు, ఎన్నో పదవులు అనుభవించారు, అయినా కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టలే. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ పెట్టాలని ఆకాంక్షతో అది ఆ ప్లేసు ఎవరికి ఇబ్బంది లేకున్నటువంటి ప్లేసు, ఎవరికి ఆటంకం లేకుండా ఎవరెవరు దాని మీద ఏమైనా ప్లేస్ ఉంటే ఏదైనా వాడుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. అది కూడా ఆ ప్లేస్ ఎటువంటిది, ఒక పక్క ఆఫీస్ ఉన్నాయి, 3 పక్కల ఆఫీసులో గలీజ్గా ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది. దాని మీదనే ఒక ఆలోచన ప్లాన్ చేసి దానికి ఒక పైన బ్రిడ్జి కట్టి బ్రిడ్జి పైన మనం ఒక ఎన్టీఆర్ విగ్రహం పెట్టి దాని అభివృద్ధి బాటలో మనం తీసుకుపోతా వచ్చింది. ఇంకా మన కార్యకర్తలకు వచ్చే తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ నా ఆలోచన ప్రజలకు పని చేయాలి. ప్రజలు నా కోసం గెలిపించినారు, వాళ్ళ కోసం చేయాలని ఆకాంక్ష నాకుంది. దాంట్లో భాగంగా ఏమైనా మీకు ప్రజలకందరికీ ఎక్కడైనా చిన్న పనులు కావాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతో దగ్గర పోయి ఇమీడియట్గా పని చేయించుకునేదానికి మీరు లోకల్ లీడర్ అడగాలి. ఆ లోకల్ లీడర్ పలకలేదు, ఆ తర్వాత మండల ఇన్ఛార్జి దగ్గర డిస్కస్ చేయాలి. ఆ మండల ఇన్ఛార్జి మీకు పలకలేదు, మాకు పిఏలకు ఫోన్ చేసి వాళ్ళకి చెప్తా, వాళ్ళు పలకలేదు డైరెక్ట్గా నాకు చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే
మా పిఎల్ కూడా ఈరోజు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా కార్యకర్త ఫోన్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. ఎవరు రెస్పాండ్ కాకపోతే గినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలు ఉండేది ఎందుకంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు. వాళ్ళ కోసం మేము ఉండేది, మా కోసం కాదు. వాళ్ళ కోసం ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మా మీద ఉంది. అందుకు ఎవరైనా ప్రజలకు తెలియజేసేది ఒకటే, మీరు ఇమ్మీడియట్గా మా పిఎల్కి కానీ మీ మండల ఇన్ఛార్జీలు కానీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పలకలేదు, పని చేయలేదంటే ఇమ్మీడియట్గా నా మొబైల్కు మెసేజ్ పెట్టండి. నా నెంబర్ కూడా 9849041183. నా నెంబర్కు మీరు ఇమ్మీడియట్గా ఫోన్ మెసేజ్ పెట్టండి. నేను ఇమ్మీడియట్గా ఎందుకు మీరు పలకలేదు వాళ్ళ నాయకుడు ఎందుకు పలకలేదు ఇమ్మీడియట్గా ఆ తర్వాత మా పిఎల్కి పలకలేకుండా ఏదో మాకు మా సార్ బిజీగా ఉన్నాడు ఇప్పుడు పలక అని ఎవరైనా మీకు చెప్పినా మా దృష్టికి వచ్చే నేను ఇమ్మీడియట్గా ఒప్పుకునే సమస్య లేదు. ప్రజలకు సమస్య పరిష్కరించేదానికే మేము అధికారము మాకు మీరు ఇచ్చారు. ఖచ్చితంగా ఆ బాటలో మేము ముందు పోతాం. ప్రజలకందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నా.